బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై మోంతా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో పునరావాస కేంద్రాల్ని పరిశీలించారు ఎంపీ ఉదయ శ్రీనివాస్. పునరావాస కేంద్రాల్లో కొనసాగుతున్న సహాయక చర్యల్ని పరిశీలించారు. తుఫాను ప్రభావంతో ఉప్పాడ నుండి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు మార్గం ధ్వంసమైంది. తుఫాన్ ఎఫెక్ట్తో ఉప్పాడ గాంధీనగర్ పాత వీధిలో ఇండ్లు చర్చి కుప్పకూలాయి. మరోవైపు సముద్రంలో అలల ఉధృతి కొనసాగుతోంది. మోంతా తుఫాను ఏపీ పైన విరుచుకుపడుతోంది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం పైన మోంతా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో పునరావాస కేంద్రాల్ని పరిశీలించారు ఎంపీ ఉదయ శ్రీనివాస్. ఇప్పటికే చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మోంతా తుఫాను ఈ రాత్రికి అంటే సాయంత్రం నుంచి రాత్రికి కాకినాడ దగ్గర తీరం దాటవచ్చు అంటూ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏ సమయంలోనైనా తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో మరింత పెనుగాలులు 100 కిలోమీటర్లకు పైగా ఉధృతితో పెనుగాలులు వీస్తాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సో మనం చూసినటువంటి దృశ్యాలు కాకినాడ ఉప్పాడ సమీపంలో అలల ఉధృతి భయంకరంగా కొనసాగుతోంది. ఈ సాయంత్రం తర్వాత ఎప్పుడైనా రాత్రిలోపు తీరం దాటే అవకాశం ఉంది. అప్పటిదాకా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ తుఫాను ఎఫెక్ట్ ఇంకా ఇవాళ తీరం దాటినప్పటికీ కూడా రేపు ఎల్లుండి కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు మంత్రులతో అధికారులతో రివ్యూ మీటింగ్స్ కొనసాగిస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఈ తుఫాన్ను ఎదుర్కోవాలి అంటూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో మనం చూసినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. మోంతా తుఫాను ప్రభావంతో ఉప్పాడలో చాలా అలలు విపరీతంగా అలలు వస్తున్నాయి. ఇక్కడ అల్లకల్లోలంగా కనిపిస్తోంది. ఉప్పాడ తీరంపై మోంతా తుఫాను ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనకు కనిపిస్తోంది. మొత్తం సముద్రం అంతా అక్కడ అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. అక్కడికి ఎవరు కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేయొద్దు అని కూడా చెప్తున్నారు. పక్క అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఈ సాయంత్రం తర్వాత అర్ధరాత్రి లోపు ఎప్పుడైనా కూడా తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. దాంతోపాటుగా ఎవరైతే అక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్నారో ప్రజలు వాళ్ళందరినీ ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించింది ప్రభుత్వం. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, ఇప్పటికే ఉప్పాడలో సముద్రం అంతా అల్లకల్లోలంగా మారుతోంది. సాయంత్రం తర్వాత అర్ధరాత్రి వరకు ఎప్పుడైనా కూడా మోంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ సాయంత్రం కల్లా ఎంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది? ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది? ఖచ్చితంగా అంటే మోంతా తుఫాను ప్రభావం ఏ స్థాయిలో చెప్పడానికి నేను ఉన్నటువంటి ప్రాంతమే ఉదాహరణ. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ బీచ్ వద్ద ఉన్నాను. నేను నిలబడలేని విధంగా దాదాపు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకి కనబడుతుంది. ఒకసారి చూడవచ్చు ఏ విధంగా అలలు ఎగసి పడుతున్నాయో మనం స్పష్టంగా చూడొచ్చు. ఏ స్థాయిలో అలల ఉధృతి మనకి ఇక్కడ ఉందో మనకి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా మోంతా తుఫాను ప్రభావం అనేది 11:30 తర్వాత నుంచి ప్రారంభమైంది. దాంతో సముద్రం మొత్తం కాకినాడ తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి. ఒకవైపున ఎండ వస్తుంది, కానీ సముద్రం మాత్రం ఉధృతంగా ఈ విధంగా ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి మనకి చూడొచ్చు. ఏ స్థాయిలో అలలు ఎగసి పడుతున్నాయో పూర్తిగా ఏ విధంగా పడుతున్నాయో మనకి అర్థమవుతుంది. ఒకవైపున ఇటు రోడ్డు కూడా కోతకి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసినటువంటి పరిస్థితి. ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ ఉప్పాడ బీచ్ రోడ్లో ఉంది. ఈ వాటర్ సముద్రం వాటర్ ఇక్కడ ఉన్నటువంటి కొత్తపట్నం అదేవిధంగా రంగపేట ఆ గ్రామాల్లో కూడా వెళుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏ విధంగా కోతకి ఇక్కడ గురైందో మనం
విజువల్స్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఏ స్థాయిలో మోంతా ఎఫెక్ట్ కనబడుతుందో మనం చూస్తున్నాము. ఇంకా సాయంత్రానికి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉప్పాడ బీచ్ ఇంకా ఎగసిపడే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఇక్కడ స్థానికులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. ఇక్కడ మనకు కనబడుతున్న ఇళ్లలోకి కూడా సముద్రం నీరు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఉప్పాడ బీచ్ రోడ్ను ఆనుకున్నటువంటి ప్రాంతం ఇదంతా పూర్తిగా సముద్రం అంతా కూడా అల్లకొల్లోలంగా మారుతూ ఇక్కడ బీచ్ రోడ్లోకి అయితే వచ్చింది. దాదాపు కాకినాడ బీచ్ రోడ్డు ఉప్పాడ నుంచి 20 కిలోమీటర్ల మేర ఉంటుంది. అంతా కూడా ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనబడుతుంది. ఒకసారి రాళ్ళు చూస్తే కనుక ఇటువైపున ఇక్కడ ఇటు చూస్తే ఈ రాళ్ళని కూడా ఎంతంత బండరాళ్ళు మనం చూస్తున్నాం కదా, ఇంత బండరాళ్ళు కూడా ఈ తాకిడికి మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఎంత బలమైన రాళ్ళు, మామూలుగా మనుషులు ఎత్తలేని రాళ్ళు కూడా ఆ సముద్ర పోటీకి, ఆ సముద్ర దాడికి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం చెల్లా చెదిరినటువంటి పరిస్థితి ఇక్కడ ఉప్పాడ బీచ్ రోడ్లో మనకి కనబడుతుంది. ఇంకా అటు కాకినాడ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఇదే విధంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఒకసారి ఇటు వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది సముద్రం అలలు ఏ విధంగా ఎగసి పడుతున్నాయో మనకి ఇక్కడ ఈ వ్యూలో మీకు కనబడుతుంది. అక్కడ మీకు ఒక గ్రామం కనబడుతుంది చూసారా, ఆ గ్రామం కూడా ఈ అలల తాకిడికి కనుమరుగైపోతుంది. అక్కడ ఇల్లు కూడా ప్రస్తుతం సముద్రంలో కలిసిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి జూమ్ చేస్తే మనకు అక్కడ సముద్రం ఆనుకుని కొన్ని ఇల్లు కనబడుతున్నాయి. నిన్న రాత్రి బిగ్ టీవీ అక్కడికి వెళ్ళి ఎక్స్క్లూజివ్గా కొన్ని కవరేజ్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడున్న ఇల్లు 2 ఇళ్ళు సముద్రంలో కలిసిపోయి మొత్తం కూడా కోతకి గురవుతుంది. మోంతా ఎఫెక్టు ఏ స్థాయిలో ఉందో చూపించడానికి ప్రత్యక్ష ఉదాహరణలుగా మనం చెప్పొచ్చు. ఒకవైపున బలమైన 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తుంటే మరోవైపు సముద్రం మాత్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉప్పాడ తీర ప్రాంతాన్ని ముంచెత్తడానికి సిద్ధంగా ఉందనే విధంగా ఉందని చెప్పాలి. మరోవైపు పిఠాపురంలో కూడా చాలా చోట్ల కరెంటు పోల్స్ విరిగిపడ్డాయి, చెట్లు విరిగిపడ్డాయి. వాటినన్నిటి కూడా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అంటే వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్పారో అదే జరుగుతుంది. ఉదయం 11, 12 తర్వాత మోంతా తన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పారు. చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. దానిలో భాగంగానే 12 తర్వాత ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతుంది. ఒక సముద్రం చూడొచ్చు, నిలబడలేని స్థితిలో సముద్రం తోసుకుంటూ రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా సాయంత్రం 6 తర్వాత తీరాన్ని తాకే అవకాశం ఉంది. అప్పుడు ఇంకా ప్రచండాన్ని మోంతా తుఫాన్ చూపించబోతుందని అధికారులు చెప్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఇది తీరం దాటబోతుంది. మచిలీపట్నం అదేవిధంగా కాకినాడ మధ్య తీరం దాటబోతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ కొంత భయానకంగానే ఉంది. నిలబడలేని విధంగా గాలి వస్తుంది. సముద్రం కూడా ఇళ్ల మీదకి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. కొండ రాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేసాయి. ప్రస్తుతానికైతే ఈ బీచ్ రోడ్డు మొత్తం అధికారులు క్లోజ్ చేశారు. ఎవరు వెళ్ళడానికి అనుమతి లేదని చెప్తున్నారు. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి 4 చిన్న గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలు తరలించారు. మొత్తం కూడా వాళ్ళందరూ కూడా సేఫ్గా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే కనుక ఉప్పాడ తీర ప్రాంతం అంతా ఒక అలజడిలాగా మారిందని చెప్పాలి. ఇప్పుడు ఎలా ఉంటే సాయంత్రానికి తీరాన్ని తాకిన తర్వాత, తీరం దాటిన తర్వాత ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రజలైతే సేఫ్గా ఉన్నారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం అలాంటి లేదు. కానీ కొంత సముద్రం మాత్రం అల్లకల్లోలంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. అది కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్ర తీరంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అలలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. కంటిన్యూస్గా అలలు వస్తున్నాయి. ఉదయం 11 గంటల దాటిన తర్వాత మోంతా తుఫాను ప్రభావం ఉప్పాడ బీచ్లో ఉప్పాడ తీరంలో మనకు కనిపిస్తోంది. సముద్రం మనం చూడొచ్చు, అల్లకల్లోలంగా కనిపిస్తోంది. మొత్తం అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మొత్తం అలల తాకిడికి అక్కడ ఉన్నటువంటి బండరాళ్ళు కూడా మొత్తం జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఈ సాయంత్రం తర్వాత ఇంకా భయంకరమైనటువంటి అలలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే సాయంత్రం దాటిన తర్వాత రాత్రి వరకు, అర్ధరాత్రి లోపు మోంతా తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కాకినాడ తీరం తర్వాత ఉప్పాడ తీరంలో అలలు ఇంకా మరింత ఉవ్వెత్తున ప్రమాదకర స్థాయిలో ఎగసిపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం సూచిస్తూ ఉంది. సమీప ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలామందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరలించింది. సో మనం చూడొచ్చు అక్కడ ఉప్పాడ తీరంలో సముద్రం ఎంత అల్లకల్లోలంగా కనిపిస్తుందో, అలలు ఎంత భారీ స్థాయిలో ఎగసిపడుతున్నాయో మనకు కనిపిస్తోంది. సో ఏపీలో మోంతా తుఫాను ప్రభావం అనేది ఇప్పుడు మరింతగా పెరిగిందని చెప్పొచ్చు. సో ఈ రాత్రి అంటే అర్ధరాత్రి లోపు, అదే 11, 12 గంటల ప్రాంతంలో అంటే సాయంత్రం నుంచి తీరం దాటేటువంటి ప్రక్రియ మరింతగా ఎక్కువగా కొనసాగుతుంది. కాబట్టి అర్ధరాత్రి లోపు మోంతా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆ సమయంలో మరింతగా అలలు ఎగసి పడతాయి, మరింతగా
ప్రచండమైన గాలులు వీస్తాయి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.